హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నానో చూపిస్తాను. ఇది మజ్జిగ చారు అనమాట, నాకు ఇష్టం అనమాట మజ్జిగ చారు. ఎందుకంటే చల్లదప్పడం అంటాం అనమాట. ఇది మనం బచ్చలాకులు చేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. శనగపిండి కలుపుకోవాలి, లేకపోతే శనగపిండి పడని వాళ్ళు బియ్యపిండి అయినా కలుపుకొని మనం మజ్జిగలో మంచిగా కలిపేసేసుకొని ఉప్పు కారం అన్నీ కలిపి మనం పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట. ఇది బచ్చలాకులు వేసాను, బచ్చలాకులు వేస్తే బాగుంటుంది అనమాట. దీంట్లో స్పెషాలిటీ దీంట్లో మజ్జిగలకు. ఇది నాకు ఇష్టమని చేసుకున్నాను. ఇది చికెన్ వండాను అనమాట. ఇది హాఫ్ కేజీ చికెన్, 3 eggs ఉడకబెట్టి ఇందులోనే వేసేసి మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఉడకబెట్టాను. కొన్ని పూరీలు చేసుకున్నాను, ఎందుకంటే బిర్యానీ ఎక్కువ చేసుకున్నాం అనమాట. మజ్జిగ చేసుకున్నాను అనమాట కొద్దిగా. ఇవన్నీ మనం కరివేపాకు, అది కొరియాండర్, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసి. మా ఆయన తినడు, మా వారు తినరు కాబట్టి అవన్నీ వేస్తే ఏమన్నీ తోకలు వేసిండో అంటాడు. అవి ఇవి అంటే నచ్చదు, అందుకే ప్లేన్ పెరుగు ఉంచాను. బిర్యానీ మాత్రం చాలా చేసుకున్నాం అనమాట. కేజీ చికెన్ బిర్యానీ చేశాను. కాలుతుంది, చాలా వేడిగా ఉంది. చూడండి, పొగలు వస్తున్నాయి కదా, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వేడిగా ఉంది. కేజీ చికెన్కు అన్నం వండాను అనమాట. ఈరోజు మా సండే స్పెషల్ ఇది. ఎందుకంటే బిర్యానీ ఎక్కువ ఉంది కాబట్టి మేము పూరీలు తక్కువ చేసుకున్నాం అనమాట. బిర్యానీతోనే ఎక్కువ తిందామని పూరీలు కొంచెం కర్రీ చేశాను కాబట్టి అందులో ఒక మనిషి 2 అద్దుకొని కొన్ని తిందామని అలా కొంచెం పూరీలే చేశాను, చిన్నగానే చేశాను. ఎక్కువ అన్నం వండేసుకున్నాం అనమాట. ఈ అన్నంలో కూడా మనము అదేమంటారు రసం కూడా చేసుకోవచ్చు. నేను అది చేయలేదు, ఇక ఇవే చేశాను నేను. ఎందుకంటే ఇది చేసుకున్నాను అనమాట. ఇది మా ఇంట్లో అందరికి ఇష్టము, మజ్జిగది ఇష్టం ఉంటే 2 ముద్దలలో తింటారు కదా వాళ్ళు కూడా అని కొంచెం చేశాను. పోపు పెట్టేసుకున్నాను అనమాట లాస్ట్లో. ఈరోజు బిర్యానీ స్పెషల్ మంచిగా అయింది. స్మెల్ మాత్రం బాగా గుమ్మ వస్తుంది. మంచిగా ఆనియన్ వేయించి మంచిగా చేస్తాను అనమాట. ఎప్పుడన్నా మళ్ళీ మామూలుగా ఎప్పుడన్నా నేను చేసేటప్పుడు ఉట్టిగా వీడియోకి మొత్తం మళ్ళీ చూపెట్టమంటే ఇట్లా చూపిస్తాను. ఈరోజు మాత్రం నేను అన్నీ చేసుకున్నాకనే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అంత టైం లేకుండా బయటకు వెళ్ళాలి మళ్ళీ. మేము ఇప్పుడు ఇట్లా షాపింగ్కి వెళ్దామని అనుకున్నాను. డిమార్ట్కి పోవాలని సామాన్ తెచ్చుకోవాలి, కిరాణా సామాను. అందుకోసమే ఫస్ట్ తొందరగా, ఈరోజు సండే కదా, ఎక్కువ చాలామంది కూడా ఉంటారు, తినేసి వెళ్తాము. ఇక ఇలా మనం కొంచెం తీసుకుందాము, టేబుల్ మీద పెట్టేసుకుంటాం కదా, ఇంత బరువు ఎక్కువ అవుతుంది అనమాట. అన్నం మాత్రం మంచిగా పొడి మంచిగా అయింది. ఆడబెట్టిన నేను డాడీని పిలుచుకొస్తాను. డాడీ ఏం చేస్తున్నా? టీవీ చూస్తాను. తినడానికి పిలుస్తా. ఏం చేస్తున్నా? ఎప్పటిదాకా చూస్తా టీవీగా? అన్న ఆకలి అవుతలేదా? ఎడ్యుకేషన్ చేసిన ఉంటున్నా నేనా స్వీట్స్ అన్నా వెలుగుతలేవు అనే వెయిటింగ్ ఇంకా రండి, తిందు రండి. తెచ్చినారి డాడీ తినండి. టీవీ ముంగట కూర్చున్నాను. తిందు రండి, పెట్టుగా వస్తున్నా. చికెన్ బిర్యానీ, పూరీలు, చికెన్ కర్రీ అన్నీ చేశాను. ఎలా ఉన్నాయో చెప్పాలి మా ప్రేక్షకులకు. అంత సస్పెన్స్ గా ఉన్నది అంటే ఎలా సస్పెన్స్ ఎందుకైతే రోజు తినేది అంతేనా? ముక్కలు తింటావు కదా, ఇలా తీసేసుకోవాలి. అన్నం పెట్టాం కర్రీ పెడతాను. స్పూన్ తీసుకోవాలి. కోడిగుడ్డు చికెన్ పూరీలు పెట్టాలా? కర్రీ ఎట్లయిందో చెప్పాలి.
కొన్ని కొన్ని పూరీలు చేస్తాను అనమాట, ఎక్కువ చేయలేదు. అన్నం చాలా ఉందో చెప్పు, టేస్ట్ చెప్పు. ఇది మజ్జిగ చారు చేసాను అనమాట, చాలా బాగుంటుంది. అది నాకు ఇష్టము, అందుకే మీరు కూడా పోసుకుంటారని చేస్తాను. ఇది మజ్జిగ ఉన్నట్టు కానీ. అది మజ్జిగ నువ్వు తినవాలంటావు కదా, అది ఇది ప్లేన్ ఇచ్చాను తినసుడు. నేను కూడా పెట్టేసుకుంటా, చిన్న దగ్గర పెడతాను. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎలా ఉంది? మా అమ్మ గుర్తుకొస్తుంది, మా అమ్మ చేసినట్టే ఉంది ఇవాళ. బట్ గ్రేట్. మా అత్తను జ్ఞాపకం చేసినందుకు. ఈరోజు మా అత్త లేదు కాబట్టి వాళ్ళ అమ్మలాగా ఉన్నదని చెప్పాడు, వాళ్ళ అమ్మ చేసినట్టు ఉన్నదన్నాడు. మంచివాడు మా ఆయన. మా అమ్మ గుర్తుకొచ్చనే నీ నీ భోజనం ఇవాళ నీ స్పెషల్. మా అమ్మ చెప్పు, మా వాళ్ళకి చెప్పు. హాయ్ అండి, హాయ్. చాలా బాగుంది. హాయ్. చాలా మంచి టేస్ట్ చేసినావు. రండి తిందు, రండి మీరు కూడా రండి, మరి తిన్నారే. మా భార్యకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. మంచిగా బాగుంది, టేస్ట్ బాగుంది. వావ్, బెస్ట్. బాగుంది. బాగుందా? ఎగ్గు పెడుతున్నా. ఏం కలర్స్ ఉన్నాయంటే ఇది రసం పూరి పెట్టాను. పూరి పెట్టాను. 2 పెట్టు, 3 చాలు. 2 చాలు. 2 చిన్నగానే ఉన్నాయి. చిన్న బిర్యానీ కావాలా నీకు? బిర్యానీ అవ్వదు. ఇలానే పెట్టాను బిర్యానీ కూడా. పెట్టేసా. కూర్చుంటాడా? టీవీ చూసుకుంటూ తింటాం. టీవీ చూస్తూ. ఇక్కడ కూర్చోవా? ఇక్కడ కూర్చోవచ్చా? నో, కొంచెం వైట్ రైస్ లాగా వేయు. చాలే. టేస్ట్ చూస్తాను, ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, మా అత్తయ్య చేసినట్టు ఉంది. మా ఆయన చెప్పాడు కదా. చికెన్ బాగుంది, మంచిగా వండుతావు. చెప్పు, చికెన్ ఎట్లా వండుతాను? చికెన్ కర్రీ మంచిగా, కూరలు మంచిగా వండుతావు. సో మెచ్చుకుంది, బాగుంది. మంచివాడు, ఎవరైనా మెచ్చుకుంటే మంచివాడు అంటాం కదా. వంటలు మంచిగా చేస్తాడు. వంటలు బాగా చేస్తాడంట. వంటలు బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, లైక్ కొట్టమని. లైక్ చెప్తాడు, లైక్ అక్కడ ముఖం చేసి చెప్పు. లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సండే స్పెషల్ అండి మరి. ఈరోజు ఇలా చేసుకున్నాము. అన్ని వంటలు చూపించలేదు, మామూలుగా అన్నీ వండేసుకున్నాం అనమాట. అందుకని నేను కొత్త వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇవన్నీ కొత్త వీడియో చేస్తున్నాను కాబట్టి మా ఆయన కూడా కనబడాలని నేను చేస్తున్నాను. అప్పుడప్పుడు మా ఆయన కనబడుతుంటూ ఉంటాడు. ఎందుకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నేను ఎలా చేస్తున్నో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఎలా చేయాలో కూడా మీరు, ఎందుకంటే నాకు అంతగా తెలియదు కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. నాకు తెలియకపోతే అలా చెప్పండి. ఈరోజు వీడియో ఏదేనండి, ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి. కర్రీ బాగానే ఉంది. బిర్యానీ కూడా ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను నేను. బిర్యానీ ఇలానే ఉందండి. అన్నం కొంచెం పీస్ పెట్టుకుందాము. కొంచెం సాఫ్ట్గా అయింది. కాలుతుంది, బాగా కాలుతుంది అన్నమాట అన్నము. చాలా బాగుందండి బిర్యానీ కూడా, మంచి టేస్ట్ అయింది. ఈరోజు వీడియో ఏదేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్. బాయ్ అండి.